హాయ్ గైస్, ఈ రోజైతే నా హెయిర్ చూసారు కదా, అంత రఫ్గా ఉంది. సో ఈ రోజు అయితే నేను ఒక హెయిర్ ప్యాక్ ట్రై చేయబోతున్నాను. అదేంటి అనేది మీకు కూడా ఈజీగా తెలిసి సింపుల్ స్టెప్స్లో నేను చెప్తాను. అండ్ బయట మార్కెట్స్లో చాలా దొరుకుతాయి. అంత ఎక్స్పెన్సివ్గా ఖర్చు పెట్టే బదులు మనం ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఈరోజు చూసేద్దాము. నా హెయిర్ అయితే బిఫోర్ ఇలా ఉంది. సో నేను ఇప్పుడు చేసే హెయిర్ మాస్క్ పెట్టిన తర్వాత ఎలా ఉందో అనేది కూడా చూద్దాము. అదే ఇప్పుడు ఒక బౌల్లో ఫ్లెక్స్ సీడ్స్ వేసుకున్నాను. ఇలా ఫ్లెక్స్ సీడ్స్ ఇలా ఉంటాయి అన్నమాట. సో 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. నా హెయిర్ లెంత్కి సరిపోతుంది. అండ్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను కాబట్టి 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. 2 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకుంటున్నాను. సో నేను ఇందులో కొంచెం మెంతులు కూడా యాడ్ చేస్తాను. ఎందుకు అంటే సాఫ్ట్గా, అంటే హెయిర్ సాఫ్ట్ అవ్వడానికి మెంతులు కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము. సో అవి రోలింగ్ బాయిల్ అయిన దాకా మనం వెయిట్ చేయాలన్నమాట. అప్పుడప్పుడు మనం ఇలా ఫేస్ ప్యాక్స్ పెట్టుకోవడం వల్ల హెయిర్ అయితే చాలా స్మూత్ అవుతుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా రెడ్యూస్ అవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కొంచెం లిటిల్ బిట్ అయినా కంట్రోల్ అవుతుంది హెయిర్ ఫాల్ అయితే. బట్ ఏంటంటే ఫ్లెక్స్ సీడ్స్ అయిపోయాక వేడి మీదనే మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. లేకపోతే సీడ్స్ అన్ని అందులో కలిసి మనకి హెయిర్కి అప్లై చేసుకోవడానికి రాదనమాట. కాబట్టి ముందే మనము వేడి మీద ఉన్నప్పుడే స్ట్రెయిన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మనము జెల్ కూల్ అయ్యే తర్వాత హెయిర్కి అప్లై చేసుకునేటప్పుడు కొంచెం ఏదైనా ఆయిల్, కోకోనట్ ఆయిల్ లేకపోతే లోంజీ సీడ్ ఆయిల్, అలా డిఫరెంట్గా ఉంటాయి కదా ఆయిల్స్, లావెండర్ ఆయిల్, అలా ఏదో ఒకటి మనం అందులో యాడ్ చేసుకున్నాము అనుకో, హెయిర్ అయితే ఇంకా బాగుంటుంది, ఇంకా షైన్ వస్తుంది అనమాట. గైస్, నెక్స్ట్ మీకు ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ కావాలో కామెంట్లో చెప్పండి. సో నేను దానికి తగ్గట్టు కంటెంట్ చేస్తాను. నెక్స్ట్ ఎలాంటివి ఛాలెంజెస్ అయినా ఎలాంటివి ట్రై చేయాలి అనుకుంటున్నారో చెప్పండి. సో ఇంకొక 1 మినిట్ అలా బాయిల్ చేశాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేశాను. నాకైతే స్మెల్ లిటిల్గా వస్తుంది. సో కొంచెం ఇలా థిక్గా వచ్చింది. సో స్ట్రెయిన్ చేసేసుకుందాం మనం ఇప్పుడే. గైస్, ఇంకో థింగ్ ఏంటి తెలుసా, మన ఈ ఫ్లెక్స్ సీడ్ జెల్ అనేది ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు అంట. ఫేస్కి అప్లై చేసుకుంటే లైక్ పింపుల్స్ కానీ, యాక్నీ కానీ, బ్లాక్ స్పాట్స్ కానీ, వైట్ హెడ్స్ కానీ రెడ్యూస్ అవుతాయి అంట. సో ఏదైనా 1 యూస్కే తెలీదు, రెగ్యులర్గా యూజ్ చేస్తుంటేనే మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది. కాబట్టి ఓకే, ఫస్ట్ టైంకి రిజల్ట్ రావాలి అని ఎక్స్పెక్ట్ చేయకుండా నార్మల్గా ట్రై చేస్తూ ఉండండి. డెఫినెట్గా మీకు డిఫరెన్స్ అయితే అబ్జర్వ్ చేస్తారు కంటిన్యూగా వాడుతుంటే. సో నేనైతే బౌల్ తీసుకున్నాను. సో స్ట్రెయిన్ చేసేసుకున్నాము. హెయిర్ ప్యాక్ రెడీ అయిపోయింది. సో ఇది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మనం హెయిర్కి అప్లై చేసుకుందాము. అప్పటి వరకు వెయిట్ చేద్దాం, కూల్ చల్లారే వరకు. సో ఇలానే పెట్టుకున్నాం అనుకో స్కాల్ప్ డ్యామేజ్ అవుతుంది మనది. గైస్, ఇప్పుడైతే కూల్ అయిపోయింది. ఇలా ఉందన్నమాట టెక్స్చర్. కొంచెం నీళ్ళు ఎక్కువైనాయి, బట్ ఇట్స్ ఓకే, ఇది ఓకే. కొంచెం అప్లై చేసుకుందాము. అప్లై చేసుకొని ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ మనకు కుదిరినంతసేపు ఉండి హెయిర్ వాష్ చేసుకుంటే మనకి డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. ప్రస్తుతానికైతే నా హెయిర్ అయితే ఇలా ఉంది. ఇది అప్లై చేసుకొని మళ్ళీ కలుద్దాం. ఓకే, ఫస్ట్ మనం హెయిర్కి ఏమైనా పెడుతున్నామంటే నీట్గా కోమ్ చేసుకొని తర్వాత అప్లై చేసుకోవాలి. డీటాంగిల్ చేసుకుంటేనే లైక్ మంచిగా ఉంటుంది, లేకపోతే ఇంకా చిక్కులు పడిపోయి ఊడిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడైతే డీటాంగిల్ చేయడం అయిపోయింది. నేనైతే అది అప్లై చేస్తాను. ఫస్ట్ అయితే పార్టీషన్స్ తీసుకొని సెంటర్ పార్ట్లో అప్లై చేసుకొని ముడేసుకుంటూ ప్రతి ఒక్కటి అలా చేసుకోవాలి అనమాట. నా హెయిర్ ఆగదు కాబట్టి నేను నార్మల్గా ముడేసుకుంటున్నాను. యాడ్ చేసుకోండి. మనము ఇంట్లో మందార పూలు కాగబెట్టిందో లేకపోతే ఏదైనా ఆయిల్ ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే డైరెక్ట్గా ఇలా అప్లై చేసుకున్నాను. ఎందుకు అంటే మెంతులు వేసాను కాబట్టి నేను ఆయిల్ యాడ్ చేసుకోలేదు. అయితే మీరు ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ స్టోర్ చేసుకోవాలి అంటే కూడా బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని 1 వీక్ లోపు యూజ్ చేసుకోవచ్చు అనమాట. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం చూద్దాం నా హెయిర్ ఎలా ఉంది అనేది.
అంటిల్ దెన్ స్టే ట్యూన్. కమ్ బ్యాక్. ఇప్పుడైతే నా హెయిర్ ఇలా ఉంది. హెయిర్ వాష్ తర్వాత అయితే నా హెయిర్ ఇలా ఉంది అనమాట. నాకైతే కొంచెం సాఫ్ట్ అయినట్టు అనిపించింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ టిప్ చెప్పాలి ఏంటి అంటే, ఆఫ్టర్ ప్రతిసారి హెడ్ బాత్ చేసిన తర్వాత వాష్ చేసిన కోమ్ యూజ్ చేయండి. ఎందుకంటే చాలా డర్ట్ ఉంటుంది మన కోమ్లో, మనకు కనిపించదు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే, ఆ డర్ట్ హెయిర్కి ఈజీగా అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది అనమాట హెడ్ బాత్ చేయగానే. సో కాబట్టి హెడ్ బాత్ చేసాక మనము వాష్ చేసిన కోమ్ యూజ్ చేసామనుకో చాలా బాగుంటుంది. కొంచెం ఏదో లిటిల్ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయగలుగుతాం అనుకో. దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ మీకు ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ కావాలి అనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను అలా బ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు అంటే ఏదో కొంచెమైనా యూస్ఫుల్గా అనిపించుంటుంది కాబట్టి లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.